మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్నటి నుంచి నా బర్త్డే జన్మదిన శుభాకాంక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, ఎందుకంటే నాకు 4 సంవత్సరాలు తెలుగు యువత అధ్యక్ష పదవి ఇచ్చిన మన లోకేష్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నా తోటి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఫోన్లు చేస్తూ అభినందిస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తా. ఎందుకంటే రాబో రోజుల్లో మా యువ నాయకులు నారా లోకేష్ గారు, ఎందుకంటే రాబో 30 సంవత్సరాలు మాకు రథసారథి, ఆయన్ను నెక్స్ట్ ఎలక్షన్ లోపల ముఖ్యమంత్రిగా చూడాలని ఫస్ట్గా ఆశాభావం వ్యక్తం చేస్తూ, రాబో రోజుల్లో మదనపల్లి నియోజకవర్గంలో ఉదయం నుంచి పెద్దలు రామదాస్ చౌదరి గారు, బాబురెడ్డి అన్న గారు, రమేష్ అన్న గారు, గౌతమ్ అన్న గారు, ఎంతోమంది దొర అన్న కాను అందరూ నాకు తోటి అన్నదమ్ముల మాదిరిగా, అదేవిధంగా నాతో పాటు మదనపల్లి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఎప్పటికీ మీ అందరికీ రుణపడి ఉంటానని, పార్టీలో ఒక క్రమశిక్షణ గల సైనికునిగా, ఎందుకంటే రాబో రోజుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ముందుంటాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలోనే కాదు, యావత్ అన్నమయ్య జిల్లా రాష్ట్రంలో కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగు యువత కార్యకర్తలకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళ తరపున అటు అధిష్టానానికి ఇటు కార్యకర్తలకి ఒక వారధిలాగా, ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తూ, అట్లాగే ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో కూడా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఈ కూటమి ధర్మాన్ని పాటిస్తూ అటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళందరికీ కూడా ఏదైనా కస్టమర్స్ ఉన్నా అని చెప్పనేసి ప్రభుత్వ పెద్దల దగ్గరికి ఆ సమస్య తీసుకొని పోయి పరిష్కరిస్తున్న తమ్ముడు శ్రీరామ్ చిన్నబాబు 42వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చి ఆయన అభినందించటము ఆనందంగా భావిస్తున్నాము. అతడు ఇట్లాగే ఇంకా భవిష్యత్తులో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఎప్పుడు కానీ నీ సుఖం అంటే ఎదుటి కష్టాన్ని నువ్వు మనసారా స్వీకరించినప్పుడు అదే నీకు సుఖంగా మారుతుంది. కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని భవిష్యత్తులో కూడా కార్యకర్తల కోసం అహర్నిశలు పోరాటం చేయాలని, ముఖ్యంగా ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు అందరూ చూస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు, ముఖ్యంగా తెలుగు యువత కార్యకర్తలకి అందుబాటులో ఉంటూ వారి కష్టాల్లో పాల్పంచుకున్న శ్రీరామ్ చిన్నబాబుని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. శ్రీరామ్ చిన్నబాబు గారి వేడుకలకి ఈరోజు మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా విచ్చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీరామ్ చిన్నబాబు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి ఒక అసెట్. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన అనేక కార్యక్రమాలు చేసి ఆయన పోరాట పటిమను అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. పోలీస్ కేసులకు వెరవకుండా ప్రత్యక్షంగా ఆ ప్రభుత్వం మీద పోరాడి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయన చేసినటువంటి కృషి ఎనలేది. ఆయనకు దేవదేవుడు నిండు నూరేళ్లు ప్రసాదించి రాజకీయంగా మరింత ముందుకు పోవడానికి భవిష్యత్తులో దేవుడు ఆయనకు నెరవేర్చాలని, ఆయన కోరిక నెరవేర్చాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీ చిన్నబాబు గారు 42వ జన్మదినాన్ని జరుపుకోవడం, ముఖ్యంగా మదనపల్లి తెలుగు యువత కార్యవర్గ సభ్యులకు కానీ యువతలకు కానీ ఈరోజు ఒక పండుగ లాంటి రోజు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ముందు నుంచి నేనున్నాను అనే, ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా నేనున్నాను ప్రతి కార్యకర్తకు ఒక మనోధైర్యాన్ని నింపుతున్న మా చిన్నబాబు గారు, ఆ కలియుగ వెంకటేశ్వరుడు ఆశీర్వదించి ఇంకా ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని మరిన్ని ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉంది.
ముఖ్యంగా చైతన్య ఈ ఆశ్రమం నందు దాదాపు ఈ ఆశ్రమం అయినప్పుడు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఏ చిన్న కార్యక్రమం ఉన్నా నేను భాగస్వామ్యం అవుతున్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు మా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు, మాకు అత్యంత సన్నిహితులు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షంలో పోరాడి తన వంతు పాత్ర పోషించి అధికారంలో రావడానికి శక్తి మించి పనిచేసిన శ్రీరామ్ చిన్నబాబు గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ నేతలు ఈరోజు మదనపల్లిలో దాదాపు 100 పైగా కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు నేను, బాబ్జాను, శివ, మా నవీన్, శ్రీనాథ్ అందరూ కలిసి చైతన్య స్కూల్ నందు ఈ కార్యక్రమం అన్నదానము ప్లస్ కేక్ కటింగ్ చేయడం పిల్లల మధ్య చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో ఈ చైతన్య ఆలోచన ఏ సమస్య ఉన్నా కూడా మా చిన్నబాబు గారు, మా మున్సిపల్ వైస్ చైర్మన్ శివన్న గారు పార్టీ దృష్టికి తీసుకొని పోయి, అదేవిధంగా మా దొరబాబు గారు అందరూ ఈ ఆశ్రమం ఏమైనా అవసరం ఉంటే కూడా మీకు తప్పకుండా మీ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఇటువంటి పుట్టినరోజులు చిన్నబాబు గారు 100 చేసుకుని ఆనందంగా, సంతోషంగా ఆ కలియుగం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అల్లా ఆశీస్సులతో నిన్ను 100 ఏళ్ళు జీవించాలని, అదేవిధంగా భవిష్యత్తులో రాజకీయంగాను ఉన్నత శిఖరాలు చేరుకొని ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని భగవంతుని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు కూడా త్వరలో ఒక మంచి శుభవార్త ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.